అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ పార్లమెంటరీ సభ్యులతో మాట్లాడుతూ 2027లో మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అది విన్న తర్వాత ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు అంటే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు. అన్ఫార్చునేట్లీ ఆ ఎలక్షన్లలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. ఇక తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే 2019లో ముఖ్యమంత్రి కావాలనేటటువంటి దృఢ నిశ్చయంతో 2016 నుంచి 19 వరకు పాదయాత్రలని, ఓదార్పు యాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలని చేసుకుంటూ పోయాడు అంటే అది ఇంకా మళ్ళీ తక్కువైతుంది. కానీ పాదయాత్ర, ఓదార్పు యాత్ర అనేటటువంటి పేరుతో ఆయన గారు ప్రజల మీద దండయాత్ర చేశారు. నాకు అధికారం ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి, నాకే అధికారం ఇవ్వండి, ఇంకెవరికి అధికారం ఇవ్వద్దు. ఇది ఆయన మోటివ్ అనమాట. ఈయన గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం తల్లిగారిని వాడేసుకున్నారు, చెల్లిగారిని వాడేసుకున్నారు, చిన్నాన్నగారిని వాడేసుకున్నారు. అన్ని రకాలుగా వాడేసుకొని అవేవి సరిపోక బీహార్ నుంచి ఒక గ్యాంగుని దింపి ఐపాక్ సంస్థ అని వాళ్ళతో కూడా ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి, కులాల వారీగా విడదీసి, అవి కూడా సరిపోక హిందువుల మధ్య, ముస్లింల మధ్య, మైనారిటీల మధ్య, అందరి మధ్య గొడవలు సృష్టించి, కమ్మ కాపుకు లింకులు పెట్టి, లంకెలు పెట్టి, రకరకాల ప్రయత్నాలన్నీ చేసి, సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేసి 2019లో ఆయన గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఇక ఆ తర్వాత ఆయన గారు ఏ రేంజ్లో పరిపాలించారనేది ఇంకా నేను మళ్ళీ చెబితే మీకు కూడా ఆ దుర్మార్గపు పరిపాలనని గుర్తు చేసి మీ మానసిక స్థితిని కొంచెం అతలాకుతలం చేసిన వాడిని అవుతాను. సో నేను అంతటి సాహసం అయితే చేయదలుచుకోలేదు. కానీ అంటే ఎందుకు మీకు అనవసరంగా ఆ చీకటి రోజులు గుర్తు చేయడం అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఈయన గారు ఒక గజనీ మహమ్మద్లాగా దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈయన గారికి అవినీతి ఆకలి ఎక్కువ. అధికారం లేకపోతే దోసుకోవడం కుదరదు. దోసుకోవాలంటే అధికారం కావాలి. అధికారం కావాలంటే ఇట్లా పాదయాత్రలు, పాడయాత్రలు, నా బొందయాత్రలు అని చెప్పేసి జనాల మీద దండయాత్రలు చేయాలి. 2016 నుంచి 19 మధ్యలో ఈయన గారు చేసినటువంటి పాదయాత్ర ఏ టైప్లో సాగిందిరా అంటే, చంద్రబాబు నాయుడు కులగజ్జితో 33 మంది తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళను ఎస్పీలుగా, డిఎస్పీలుగా ప్రమోట్ చేసేసుకుంటా ఉన్నాడు. ఇదేం కులగజ్జి, రాష్ట్రం అంతా కులగజ్జితో నిండిపోయింది అని చెప్పేసి ఇతర కులాలకు ఈ కమ్మ సామాజిక వర్గం అంటే అసలు ఏమాత్రం కూడా నచ్చకుండా చేశాడనమాట. అదొకటి సక్సెస్ఫుల్ ఫార్ములా. 2, తిరుమలలో ఒక పింక్ డైమండ్ ఉంది. ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు దొంగిలిచ్చాడు. ఎత్తుకొని పోయి హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు ఆయన బెడ్రూమ్లో ఉన్నటువంటి మంచం కింద ఒక డ్రా ఉంటుంది, ఆ డ్రాలో దాచిపెట్టుకున్నాడు అని చెప్పేసి విజయసాయి రెడ్డి చేత, అక్కడ టీటీడీలో పనిచేసేటటువంటి ఒక పంతులు గారి చేత విచ్చలవిడిగా ఇంకా అసలు అలివి కాకుండా ప్రచారం చేపించి అక్కడ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అమరావతి రాజధాని, అసలే రాజధాని లేకుండా, ఏ ఆదాయ మార్గం లేకుండా అన్యాయంగా విడదీసినటువంటి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని కట్టుకొని కొంచెం పరువుతో గర్వంగా బతుకుదామని చెప్పేసి ప్రజలంతా అనుకునే టైంలో ఆ రాజధాని అమరావతి ఒకవేళ గనక సాఫీగా సాగి అది కంప్లీట్ అయితే పూర్తి క్రెడిట్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడికే వస్తుంది అనేటటువంటి కుట్ర కడుపు మంటతో ఆ అమరావతి రాజధాని అంటే అటు ఉత్తరాంధ్ర వాళ్ళకి కావచ్చు, ఇటు రాయలసీమ వాళ్ళకి కావచ్చు, ఏ మాత్రం కూడా ఎమోషన్ అనేది లేకుండా నిత్యం అమరావతి మీద, అఫ్ కోర్స్ ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయము. నిత్యం అమరావతి మీద అది కమ్మోళ్ళ రాజధాని అని, అది కమ్మరావతి అని, అది భ్రమరావతి అని, అక్కడ ఇటుక కూడా పెట్టలేదు అని చెప్పేసి, మునిగిపోతుంది అని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా అక్కడ సక్సెస్ అయ్యాడు. ఇంకా రకరకాలుగా ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంతా ఉంది జగనన్న పాపాల సిట్ట. ఇప్పుడు మళ్ళీ 2027లో పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి మొదలుపెట్టాడు అనమాట. మొన్నేమో దీపావళి అయిపోతానంటే యాక్టివ్ అయిపోతాను పాలిటిక్స్లో, తాట తీసేద్దాం కూటమి ప్రభుత్వంది అన్నాడు. సరే అనుకున్నారు కార్యకర్తలు. తర్వాత సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశాడు. సరే అనుకున్నాడు. తర్వాత ఉగాదికి పోస్ట్ పోన్ చేశాడు. సరే అనుకున్నాడు. ఇప్పుడు 2027కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే 2027లో అయినా సరే నువ్వు పాదయాత్ర చేస్తానన్నావు, దేనికోసం చేస్తావు పాదయాత్ర చెప్పు.
దేనికోసం చేస్తావు? యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని చెప్పేసి పాదయాత్ర చేస్తావా? పిల్లలకు ఫీజు రియంబర్స్ రావట్లేదు అని చెప్పేసి పాదయాత్ర చేస్తావా? ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఫీజు రియంబర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. ఇక సూపర్ 6 పథకాలు 2020 నాడు నువ్వు పాదయాత్ర చేస్తావంటే ఇంకో 2 నెలల్లోనే సూపర్ 6 పథకాలు కూడా అమలైపోతాయి. ఇంకా నువ్వు పాదయాత్ర దేని కొరకు చేస్తావు స్వామి? కంపెనీలు రావట్లేదని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి ప్రజలకు చెప్పడానికి పాదయాత్ర చేస్తావా? ఏ పాయింట్ పట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావబ్బా? ఏం కష్టాలు వచ్చినాయి జనాలకు? నువ్వు అధికారం దిగిపోయిన తర్వాత జనాలకు పనులు చేతి నిండా దొరుకుతున్నాయి పని చేసుకొని బతకడం కోసం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 1 by 1 వాళ్ళు అమలు చేసుకుంటానే పోతా ఉన్నారు. నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చాడో దాని ప్రకారంగా ఆయన అహర్నిశలో కష్టపడతానే ఉన్నాడు, పెట్టుబడులు తెస్తానే ఉన్నాడు, కంపెనీలు ఏర్పాటు అవుతానే ఉన్నాయి, ఉద్యోగాలు కూడా వస్తానే ఉన్నాయి పిల్లోళ్లకు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము 8 నెలల్లోనే మొత్తం సమస్యలన్నీ క్లియర్ చేసి వర్గీకరణ కూడా కంప్లీట్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా ఏ సమస్య ఉందని నువ్వు పాదయాత్ర చేస్తావు? పాదయాత్ర ఎందుకు చేస్తారు? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యల్ని, సాధక బాధకాలని డైరెక్ట్ గా వాళ్ళ పక్కనే నిలబడి చూడడం కోసం పాదయాత్ర చేస్తారు. ప్రజలకు సమస్యలే లేవు, రోడ్లు బాగా వేస్తా ఉన్నారు, కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడతా ఉన్నాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంది, రైతులకు అన్నదాత సుఖీభవ లాంటి పెట్టుబడి సాయాలు అందుతూ ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్లు అందుతూ ఉన్నాయి సబ్సిడీల కింద. ఇంకా ఏం సమస్య వచ్చింది ప్రజలకు అని చెప్పేసి నువ్వు పాదయాత్ర చేస్తావు? కేవలం నీ అధికార దాహం కోసం కాకపోతే చెప్పు, దేనికి, ఎందుకు పాదయాత్ర చేయాలనుకుంటున్నావు? ఏం కష్టాలు వచ్చినాయి జనాలకు? అమరావతి కడతా ఉన్నారు, అమరావతి ప్రాంతంలో చక్కగా పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అక్కడ చేసుకోవడానికి ఉపాధి దొరుకుతూ ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణ, గుంటూరు, డెల్టా ప్రాంతం ఎక్కడ చూసినా చేసుకోవడానికి చేతుల నిండా పనులు ఉన్నాయబ్బా. ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి దొరుకుతూ ఉంది ఉపాధి. ఇంకా నీకు ఏం కష్టం వచ్చింది జనాలకు నువ్వు పాదయాత్ర చేయడానికి? నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అంటే జనాలకు కష్టం వచ్చిందని కాదు, నీకు అధికారం కావాలని. నువ్వు కష్టాల్లో ఉన్నావు అధికారం పోయి. ఎందుకంటే 5 సంవత్సరాలు నీ చేతిలో అధికారం పెడితే ఇష్టం వచ్చినట్టు స్కాములు చేసి అడ్డంగా దొరికిపోయినావు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు వేస్తారు ఈ కేసుల్లో నిన్ను అని నీకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే ఈ పాదయాత్రలు, పాదయాత్రలు, నీ బొందయాత్రలు, నా పిండాకుడి యాత్రలు అని చెప్పేసి రోడ్లు పట్టుకొని తిరిగి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు పియా పేడ అంతా వేసేసి వాళ్ళు కడుక్కుంటా ఉంటారు. నేను మాత్రం తప్పుడు కూతలు, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతానే ఉంటాను, రాజకీయం చేసుకుంటాను అని చెప్పేసి ఎత్తుగడ వేసినావు. ఎవరికి తెలియని కథలు ఇవన్నీ. పాదయాత్ర చేస్తాడంట, పాదయాత్ర నా బొందయాత్ర. ప్రజలంతా కూడా ఈ అవకాశవాదుల్ని నమ్మితే మళ్ళీ నెత్తికి శటకోపం పెట్టుకున్నట్టే. అది కూడా ఇట్లాంటి శటకోపం కాదు, అది ముళ్ళ కిరీటాలు పెట్టుకున్నట్టే, ముళ్ళతో తయారు చేసిన శటకోపాలని టప్పని కొట్టుకున్నట్టే. ఇటువంటి రాజకీయ అవకాశవాదులు, పచ్చి అవినీతి పరులు రోడ్ల మీద మళ్ళీ తిరుగుతారంట. ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్త. ఈసారి నమ్మితే ఇంకేం ఉండదు అక్కడ. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.